ప్రస్తుతం మనం లాలాపేటలోని ఎంసీఎస్ గ్రౌండ్ లో ఉన్నాం. ఇక్కడ అందేశ్రీకి ఘన నివాళి అర్పిస్తున్నారు. అభిమానులు అందరూ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రముఖులు అందరూ కూడా రావడం జరుగుతోంది. సో దానిలో దరు ఎల్లన్న గారు అందేశ్రీ గారితోటి ఉద్యమ సమయంలో దాదాపు 2001 నుంచి ఇప్పటి వరకు కూడా తనతో కలిసి పని చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, అసలు అందేశ్రీ మరణం పట్ల మీ యొక్క ఇది చాలా బాధాకరము, దురదృష్టకరము. ఎందుకంటే ఆయన అనారోగ్యంతో మంచాన పడలేడు. చనిపోయే ముందు రోజు కూడా వాకింగ్కు వెళ్ళొచ్చేటంత హుషారుగా ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడు యూనివర్సిటీతో విడదీయలేని అనుబంధం. మేము యూనివర్సిటీకి వచ్చినప్పటి నుంచి అందేశ్రీ గారితో రెగ్యులర్గా మాకున్నటువంటి సంబంధం అంతా ఇంత కాదు. నిజంగా చెప్పాలంటే తను కూడా ఒక విద్యార్థి లెక్కనే మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్నాడు. చాలామంది అనుకుంటారు అందేశ్రీ బాగా పాటలు రాసిండు, ఈ పాట రాసిండు, ఆ పాట రాసిండు. పాట రాయడమే కాదు, ఉద్యమంలో కూడా ఫిజికల్గా భౌతికంగా మాతో పాటు ఉద్యమంలో తను కూడా ఉన్నాడు, కొట్లాడిండు. తను కూడా మాతో పాటు మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ, మమ్మల్ని చైతన్యం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు ఏమైనా నీరు గారిపోతుందేమని చెప్పేసి తెలంగాణ ఉద్యమాన్ని ఒక దీపము ఉద్యమం లాగా అనుకుంటే ఆ దీపాన్ని ఇట్లా గాలి వస్తే ఆపుతాం చూసినామా, అట్లా అందేశ్రీ గారు అట్లా దీపాన్ని కాపాడినట్టుగా తెలంగాణ ఉద్యమాన్ని కాపాడంలో ఒక కీలక భూమిక పోషించిండు. తన స్వరం నిజంగా చెప్పాలంటే చాలామందికి కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ముక్కు సుట్టు మనిషి, ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడతాడు. దాన్ని ఏమంటారు, ఈయనకు లౌక్యం తెలియదు అంటారు చాలామంది. లౌక్యం పేరు మీద బతికే వాళ్ళ మోసాలు ఎట్లుంటాయి కూడా ఆయన మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనే పాటలో రాస్తాడు. అద్భుతమైనటువంటి ఈ సమాజం మీద ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తి. మొత్తం సర్వ మానవాళి ఒకటిగా ఉండాలి, కులాల మతాల అంతరాలు పోవాలని చెప్పేసి తప్పించినటువంటి వ్యక్తి. అట్లా ఆయన వెళ్ళడం, ఆయన మన నుంచి దూరం కావడం బాధాకరం. నాతోటైతే మొన్ననే మాట్లాడాడు, దాదాపు ఒక 5-6 రోజుల క్రితమే మాట్లాడు నాతోటి. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి గుర్తుకొస్తున్నాయి, బాధ అనిపిస్తుంది నాకు. సో నానాయ్ అని చెప్పేసి పిలుస్తుండే. నేను నిజాం కాలేజీలో వర్క్ చేస్తున్నా కదా, నువ్వు మాస్టరు, నాకు మాస్టరు సారు చెప్పండి మాస్టరు అని చెప్పేసి మాట్లాడుతుండే చాలా ప్రేమగా. అంటే ఆయన చాలా మందిని చూసిండు. తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని ప్రేమించినంతగా ఈ సమాజంలో ఎవరిని ప్రేమించాలి ఆయన. ఎందుకంటే చిన్న పూరాలు ఎక్కడో పుస్తకాలు వదిలిపెట్టి తెలంగాణ యూనివర్సిటీకి వచ్చి ఉన్నత చదువులు చదువుకుందామని వచ్చిన వాళ్ళు ఒక లక్ష్యం కోసం మీరు జీవితాన్ని పనంగా పెట్టి కొట్లాడుతున్నారని చెప్పేసి చాలా గర్వపడుతుండే మమ్మల్ని చూసి. ఎప్పుడు చూడు ఎన్ఆర్ఎస్ హాస్టల్, ఓల్డ్ పీజీ హాస్టల్, ఈ మొత్తం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు, సి హాస్టల్, ఈ2 హాస్టల్, ఇదంతా మొత్తం ఆయన యూనివర్సిటీలో ఆయన అడుగు వాడని ప్రాంతం లేదు, అంత తిరిగిండు ఆయన. అట్లా మేమైతే నిజంగా మా పెద్దలను కోల్పోయినాము, మా కుటుంబ సభ్యుని కోల్పోయినాము అన్నంత బాధ అయితే ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఆయనకు మీకున్నటువంటి ఏదన్నా ఒక సన్నివేశం, సంఘటన ఉందా? ఎమోషనల్ కానీ లేకపోతే ఒక పంచుకునే విధంగా సంతోషకరమైన సంఘటన ఉందా? ఉద్యమం సందర్భంలో ఎందుకు లేదు, చాలా సందర్భాలు. అసలు వీర్లార వందనం అనేది పాట ఇట్లా మారు మోగుతాను. అది ఎవరాశి చూసే వరకు వెళ్ళేసరికి నన్ను దగ్గర తీసుకొని, ఒరే నాయన ఏం పాట రాయిదని చెప్పేసి నన్ను ఒక్కసారి కౌగిలించుకొని, గొప్ప పాట రాసినావు, ఈ ఉద్యమం నీతో రాయించినది, ఇది ప్రజల పాట అని చెప్పి ఆ టైంలోనే వీర్లార వందనము బయట బాగా ప్రచురణలోకి వస్తున్న టైంలోనే మా ఉద్యమాన్ని చూసి రాసిండు కదా. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజా మారుత జన నినాదమై జయగంటలు మోగించాలి, ఒకటే జననం ఓ ఒకటే మరణం, జీవితమంతా ఓ జనమే మననం. అసలు మామూలు పాట కాదు అది. నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, గలగర్జనలా జడివానా జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా. నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళ నిండా చూసుకుంటూ రాసినటువంటి పాట. అట్లా పోలీసు లాఠీ తూటాలు వస్తుంటే ఆ తూటాలని గుప్పిట పట్టి నలిపేస్తామని చెప్పేసి మొత్తం దాన్ని ఆవిష్కరింపజేసిండు. ఆ ఉద్యమాన్ని మనము అప్పుడు కళ్ళ నిండా చూసిన వాళ్ళకి, భవిష్యత్ తరాలకు ఆ పాట వింటే చాలు తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచిందో అర్థమవుతుంది. అంత అద్భుతమైనటువంటి మహాకావ్యాన్ని అప్పుడు రాసిండు. ఇంకొక గొప్ప అంశం ఏంటంటే నా జీవితంలో మర్చిపోను, ఇంకా అందేశ్రీ అన్నకు గత ప్రభుత్వం వచ్చి ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలంలో ఆయన పాటను రాష్ట్రగీతంగా ప్రకటించాలంటే ప్రకటించలేరు వాళ్ళు. ప్రకటించకపోగా కొంత మానసిక వేదన గురైండు అందేశ్రీ గారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనకు వచ్చిన తర్వాత అందశ్రీ గారి గేయాన్ని రాష్ట్రగీతంగా ప్రకటిస్తున్న రోజు మనం చూసింటాం. మేమందరం ఆ రాష్ట్రగీతం ఆవిష్కరింప రోజు మా అందరికి ఇన్విటేషన్లు పంపారు ఉద్యమకారులందరికీ. మేము దాంట్లోనే ఉన్నాం, ఆ సభలోనే ఉన్నాం అని ఒక్కటేసారి భావోద్వేగానికి గురై కళ్ళబొట్టి నీళ్ళు వస్తున్నాయి ఆయనకు. అంటే ఎంత తొక్కి పెట్టాలనుకున్నా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఒక నిప్పు లాంటి అంశం ఏదైనా ఉంటే అది మసిగుడ్డను కాల్చుకొని నిప్పును ఏమంటారు కాల్చుకొని బయటకు వస్తుంది నిప్పు కనికి అన్నట్టుగా అందశ్రీ గారి పాట కూడా ఆ రోజు రాష్ట్రగీతంగా ప్రకటిస్తూ ఉంటే ఆ భావోద్వేగంతో ఆయన ఆ కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. నేను అది చూసి బాధపడ్డా, అరే చాలా గర్వపడ్డా, బాధపడ్డా. కానీ తెల్లవారే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఫోన్ చేసిండు, ఎక్కడున్నావు అని చెప్పేసి ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళి పండిట్ షాల్వా అంటే ఒక చాలా కాస్ట్లీ షాల్వాలలో చాలా కాస్ట్లీ షాల్వా, ఆ పండిట్ షాల్వా తీసుకొచ్చి ఇది చాలా ఏదో గొప్ప మాట చెప్పిండు. అంత మహానీయులకే కప్పే పండిట్ షాల్వా ఇది దీన్ని కప్పుకునే అర్హత నీకే ఉన్నదని చెప్పేసి నాకు షాల్వా కప్పిండు. ఎందుకన్నా నాకు కప్పుతున్నావు అని అన్నా. జయ జయ హే తెలంగాణ రాష్ట్రగీతంగా ఆవిష్కరించబడ్డది కదా, జయ జయ హే తెలంగాణకు సరిసమానమైన పాట ఏది లేదు, వీరులారా వందనం తప్ప అని చెప్పేసి నన్ను హక్ చేసుకొని నాకు షాల్వా కప్పిండు. నాకు ఏడుస్తూనే ఉన్నాను నేను. ఏందన్నా మీరేందన్నా నన్ను ఇట్లా ఇంతగానో అది చేస్తురేందని చెప్పేసి. అంటే మీరు చేసినటువంటి ప్రక్రియ మామూలు ప్రక్రియ కాదని చెప్పేసి, మీరు చేసిన ఉద్యమం మామూలు ఉద్యమం కాదు, ఆ ఉద్యమంలో పుట్టినటువంటి పాట వీరులారా వందనం. కాబట్టి మల్లె పువ్వుల్లారా, మట్టి వాసనలారా, సేను సెలుకల్లారా, గోరు వంకల్లారా, మీరన్నా చూసిండ్రా బాలకిషోరాల, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. తెలంగాణ ఉద్యమ సమయంలో మాతో పాటు ఉద్యమంలో ఉన్నటువంటి మహనీయులు, ఒక గద్దరన్న దూరమైండు, అసలు చాలా బాధాకరం. ఓ గూడాంజన్న, పుడితొక్కటి సత్యరెండు రాజవర, ఇన్ని పాటలు రాసి తెలంగాణ ఉద్యమం కోసం. గద్దరన్న మేము చిన్నప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పుడు గద్దరన్న పాటలు తెలంగాణ ఉద్యమం కోసమే. అంత మహనీయులు ఒక్కొక్కరు కళ్ళ ముందు కదిలిపోతూ ఉంటే బాధ అనిపిస్తూ ఉన్నది. గద్దరన్న చనిపోయిండు, గూడాంజన్న చనిపోయిండు, ఇవాళ అందశ్రీ గారు లేరు, చాలా బాధ అవుతుంది. నిజంగా ఈ తెలంగాణ ఉద్యమం కోసం ఇంత మహత్తరమైనటువంటి కార్యరూపం చేసినటువంటి వీళ్ళ మీద ఈ ప్రభుత్వము అందశ్రీ గారిని ఒక గొప్పగానే చూసింది. అట్లనే అందశ్రీ గారి పేరు మీద కూడా ఏదైనా స్మారక అట్లాంటిది ఏదైనా పెడితే బాగుంటుందని చెప్పేసి నేను ఒక అందశ్రీ గారి సోదరుడిగా, ఆయన అనుచరుడిగా, ఒక కవిగా, ఒక గాయకుడిగా, ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా నేను ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే అందశ్రీ గారి చరిత్ర ఈ తెలంగాణ ఉన్నంతకాలం, ఈ సమాజం ఉన్నంతకాలం సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.